హే గాయ్స్, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మీ మమ్మీకి ఫీవర్ ఎందుకు రాదు, తను జ్వరం వచ్చి ఎందుకు పడుకోదు? ఒకవేళ జ్వరం వచ్చినా కూడా మీరు అనుకుంటుండొచ్చు లైక్ తను అసలు మాటనే వినదు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది అని అనుకుంటుండొచ్చు. అనుకోకుండా ఎవ్వరూ ఉండరు. ద థింగ్ ఈజ్, మదర్కి జ్వరం వస్తుంది, తనకి రెస్ట్ అవసరం ఉంటుంది. స్టిల్ తన పిల్లలు ఎక్కడ బాధపడతారు, వాళ్ళ పిల్లలకి టైంకి కావాల్సిన ఫుడ్ అందదేమో, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనే దాంట్లో తను రెస్ట్ తీసుకో తప్ప. ఎవ్రీ మదర్ నీడ్స్ రెస్ట్. లైక్ మీ సీ, మదర్ వాల్యూ మదర్ అయినాక చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్స్. వెళ్ళిపోతా మమ్మీ దగ్గరికి, 2-3 రోజులు ఉంటా, వచ్చేస్తా. ఐఎమ్ మిస్సింగ్ హర్ అలాట్. నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. నా జాయింట్స్ పెయిన్ అవుతున్నాయి, ముస్లింల కాళ్ళ నొప్పులు వస్తాయి చూడు, సేమ్ లిటరల్లీ నాకు అట్లనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇక్కడ చికెన్ గున్ని అంటుండు, నాకు నడవనీకే చేతనైతే లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఏం చేస్తా? వాళ్ళ చుట్టూ తిరగాలి, నడవనీకే రాదు. ఫుల్లీ కంప్లీట్గా స్టాండ్ అవ్వలేకపోతున్నా, పాదాల కాడ నుంచి నొప్పి వస్తుంది. స్టిల్ వాళ్ళకి తినిపించాలంటే నేను 1/2 అవర్ తిరగాలి వాళ్ళ చుట్టూ, 1/2 అవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే అమ్మాయిలు పెళ్ళికాలు ఉన్నారో, మీ మదర్ ఒకవేళ హెల్త్ బాగాలేదు మీకు అనిపిస్తే మీరు ఆ పని చేయండి. అట్లీస్ట్ మీకు ఆ టైం దొరుకుతలేదు, పని చేసేంత ఓపిక లేదు అంటే మీ మదర్ చేస్తుంటే మీ మదర్తో టైం స్పెండ్ చేయండి. తన సైడ్ నుంచి కూడా మీరు స్టోరీ వింటే యూ ఫీల్ బెటర్. తర్వాతైనా మీరు ఏదో వచ్చా ఏదో చెప్పేసా. ఓకే, బాయ్.